అంటున్నారు. సో, ఏంటి ఏపీ రాజకీయాలు ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఆ వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు? ఏపీ రాజకీయాలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే చిలకలూరుపేట సభ తర్వాత క్రమేణా కూటమి యొక్క గ్రాఫ్ క్రమక్రమేణా క్షీణిస్తున్నది. గతంలో మనకు పల్లెటూరులో రంగస్థల నాటకం ఆడేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు చెబుతాడు, బావా నువ్వు నీ బలాన్ని చూసుకుని నీవు విర్రవీగుతున్నావు, ఎదుటివాడి బలాన్ని గుర్తించలేకపోతున్నావు. అదే స్థానంలో అర్జునుడు కూర్చొని బాణం వదులుతున్నప్పుడు ఈ కూటమిలో ఎవ్వరూ కూడా ముందుకు లేకుండా పోతారు, కాబట్టి ఆలోచించుకొని ప్రణాళికలు వేసుకోమని కృష్ణుడు హెచ్చరించినా కూడా దుర్యోధనుడు మాట వినలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు. సో సిద్ధం సభల కంటే ముందు జగన్ స్పీచ్లని, సిద్ధం సభల తర్వాత బస్సు యాత్రలో మాట్లాడుతున్నటువంటి ఉపన్యాస శైలికి టోటల్ డిఫరెంట్. ఎక్కడ ఎవరిని కూడా తన పదునైనటువంటి మాటలతో ఎక్కడ విమర్శించేటువంటి స్థాయిలో ఎక్కడ కూడా తను లేడు. సో ముందు పబ్లిక్ ఎక్కడ టర్న్ అయ్యారు. రెండవది, గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో వస్తే నేనేం చేయగలుగుతాను, నేను చేయగలిగినదే చేస్తాను తప్ప చేయలేనిది నేను చేయను అని చెప్పుకుంటూ ఎవరిని కూడా విమర్శించకుండా తనదైన శైలిలో ఇడుపుల పాయలో మొదలైనటువంటి బస్సు యాత్ర క్రమక్రమేణా దినదిన ప్రవర్ధమానంగా ప్రజారంజకంగా అందరితో సమస్యలు మాట్లాడటం, అందరితో సమావేశాలు ఏర్పరచుకోవడం, ఒక్కొక్కళ్ళ సమస్యలు వినటం, దాంతోపాటు ఓపికగా ఆయన అందరికి అభివాదం చేయటం. చూడండి, అసలు అక్కడ ప్లాను బస్సు హైట్ సుమారు 11 ఫీట్లు ఉందండి. 11 ఫీట్ల బస్సు ఎత్తులో 3 ఫీట్ల స్ట్రక్చర్ పెట్టుకొని 14 అడుగులు భువన భాండము లెక్కది. ఓకే. పబ్లిక్ విసిరేటువంటి పూలు కానివ్వండి, సోకాళ్ళు మన రాళ్ళు లాంటివి కూడా చేసి ఇబ్బంది లేకుండా. అదే పూలు తగలతలేదు, రాళ్ళు అయితే బాగా తగులుతుంది. అంటే ప్రతిపక్షాలు అనేటువంటివి చిల్లర రాజకీయాలు, చిల్లర పాకుడు రాళ్ళ రాజకీయాలు చేస్తున్నాయని చెప్పచ్చు. ఆ విధానం టోటల్గా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళకి కనబడతాం, బస్సులో కూర్చున్నా లేదా పైకి ఎక్కినా కూడా కనబడుతుంటాం. తన కంటికి ఏదన్నా చిన్న ఇబ్బంది కనబడినప్పుడు తాను రెస్పాండ్ అయ్యి తాను ముందుగా దిగడం, సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకొని కూడా. అవును. సో కాబట్టి ఇక్కడ బస్సు సిద్ధం సభలకు మించినటువంటి జనాదరణ అటువంటిది బస్సు యాత్రలకు వస్తుంది. ఆ బస్సు యాత్రల్లో కూడా ఆయన అనేక సమస్యలపై పరిశీలన చేసుకోవడం, అనేక కమ్యూనిటీలతో మాట్లాడుకోవడం, అందరితో చేసుకెళ్తాం. ఇలా చేసే సందర్భంలో విజయవాడ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక దాడి సరే, అంటే ఒక చెడు ఒక మంచికే మరక మంచిది అన్నట్టుగా వాళ్ళు పిల్ల చేష్టలు చేశారో, అది పూర్తి స్థలం రాజకీయ కక్ష, జగన్ని హతమార్చడానికి బోండా ఉమా వేసినటువంటి ఒక స్కెచ్. అందులో ఉన్నది ఎవరంటే దుర్గారావు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు. ఇది మనకు ఈసీ కేసు మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నది. సో ఇక్కడ ఈ బోండా ఉమా అనేటువంటి వ్యక్తి మాకు సుపరిచయస్తుడే, మా సెంట్రల్లో గత ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, రెండోసారి ఓడిపోయాడు. అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి రౌడీయిజం బ్యాక్గ్రౌండ్, కొడుకు కూడా హిట్ రన్స్తో యాక్సిడెంట్లు చేయడం, భూ కబ్జాలు చేయడం, అట్లాగే స్వాతంత్ర సమరయోధులు భూములు లాక్కోవడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ దాంట్లో ఇతని పాత్ర కూడా ఉంటాం. ఒకవేళ కొడుకున్నాడు దాంట్లో ఉన్నారండి. బోండబొమ్మ కొడుకు యాక్సిడెంట్ కేసులు చాలా నడిమి ఉన్నాయి. ఓకే. బోండబొమ్మ రౌడ్ షీట్స్ ఉన్నాయి, ప్లస్ భూ కబ్జాలు, డ్రగ్స్ కూడా ఉన్నాయని సమాచారం నిన్న మనం అందుతోంది. సో ఓవరాల్ చూస్తుంటే ఈ రాయి విసిరినటువంటి ప్రాంతం తాను యాస్పిరెంట్గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో